ఒకటి, దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేయబోతున్నారో ఆ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించింది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, ఒక గిరిజన సంబంధించినటువంటి రిజర్వ్డ్ సీట్ అయినటువంటి ఆదిలాబాద్ కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి మరి నిజామాబాద్ కరీంనగర్ సీట్లు కానీ, రాష్ట్ర రాజధాని భారతీయ జనతా పార్టీకి గుండెకాయ లాంటి సికింద్రాబాద్ సీటు కానీ, ఈ యొక్క సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలవడం ఏదైతున్నదో ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారిని మరి మరొకసారి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకారపూరితమైనటువంటి వైఖరి, ఈరోజు ఏ ఉద్యమం పేరు మీదనైతే, ఏ ఉద్యమాల కారణంగానైతే, ఏ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడో ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఆ యొక్క ఉద్యమాలను అణిచివేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోలీస్ నిర్బంధంలో పెట్టి పరిపాలన చేయాలనుకుంటున్నాడు. అక్రమ కేసుల ద్వారా ఈరోజు తెలంగాణలో పరిపాలన చేసి ప్రజలను, ప్రజా సంఘాలను, ఉద్యమకారులను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేశాడు. ఏదైతే తెలంగాణ కోసం 1500 మంది ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ మద్దతు ఈరోజు కేసీఆర్కి అవసరం లేదు, వాళ్ళ యొక్క సహకారం ఈరోజు కేసీఆర్కి అవసరం లేదు. ఏ జేఏసీ పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, ఆ రకంగా చేతి వృత్తులు కానీ, కుల సంఘాలు కానీ ఏదైతే తెలంగాణలో పనిచేశారో వాళ్ళ యొక్క మద్దతు అవసరం లేదు ఈరోజు కేసీఆర్కి. జేఏసీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ రకంగా గొంతెత్తి మాట్లాడొద్దు, ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించొద్దు. డాక్టర్ లక్ష్మణ్ గారు నిరాహార దీక్ష చేస్తే ఇదే బీజేపీ ఆఫీసు నుంచి ఏ రకంగా దౌర్జన్యపూరితంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా డాక్టర్ లక్ష్మణ్ గారిని అరెస్ట్ చేశారో మనకు తెలుసు. కానీ ఈరోజు కేసీఆర్కి ఎవరు అవసరం లేదు. కేసీఆర్ ఎవరు నమ్ముకున్నాడంటే మజ్లిస్ పార్టీని నమ్ముకున్నాడు. మజ్లిస్ నా వెంట ఉంటే, మజ్లిస్ పార్టీ నాతో ఉంటే ఈరోజు తెలంగాణలో అనేక సంవత్సరాల పాటు నిజాం రాగా నేను కూడా పరిపాలన చేస్తా అనుకుంటున్నాడు. మజ్లిస్ పార్టీ అన్న ఉంటే నిజాం లాగా, ఒక నియంతలాగా నేను ఎన్ని సంవత్సరాలైనా నేను కానీ, తర్వాత నా కొడుకు కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తానన్నటువంటి అహంకారపూరితమైనటువంటి వైఖరితో ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా మజ్లిస్ పార్టీ ఒకటికి మద్దతు ఉంటే సరిపోదు, మీరు కుటుంబ పాలన ఏ రకమైనైతే నిజాం ఆ రోజు ఒక నియంత్రణగా పరిపాలన చేశాడో ఈరోజు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజు నియంత పరిపాలన సాగదని చెప్పి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. అంతేకాదు దేశంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ వరకు కుటుంబాల పేరుతో, ప్రాంతీయ పార్టీల పేరుతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకొని ఈరోజు ఆ యొక్క ప్రజలను ఆ కుటుంబాల గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి తెలంగాణ వరకు చూడండి, అనేక మంది కుటుంబ సభ్యులు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకు ప్రజలు బుద్ధి చెప్పారు, జమ్మూ కాశ్మీర్లో బుద్ధి చెప్పారు, ఉత్తరప్రదేశ్లో బుద్ధి చెప్పారు. అక్కడ మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి భార్యను ఓడించారు. అదేవిధంగా ప్రధానమంత్రి కొడుకును ఉత్తరప్రదేశ్లో ఓడించారు, మాజీ ప్రధానమంత్రి కొడుకును. అదేవిధంగా బీహార్కు వస్తే అక్కడ ముఖ్యమంత్రి కొడుకులను ఓడించారు. అదేవిధంగా మీరు కర్ణాటక వెళ్తే ముఖ్యమంత్రి కొడుకులను, ప్రధానమంత్రి మన్మలను, మాజీ ప్రధానమంత్రిని కూడా అక్కడ ఓడించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే ముఖ్యమంత్రి కొడుకును ఓడించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కూతురును ఓడించారు. ఈరోజు కుటుంబ పాలనకు, కుటుంబ పార్టీల పాలనకు ఈ ఎన్నికల్లో ప్రారంభమైంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కుటుంబ పాలనకు ప్రజలు
చరమ గీతం పాడబోతున్నారని చెప్పి కోరుకుంటూ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మీకు అందరికీ తెలుసు. గతంలో ఈ యొక్క మజ్లిస్ పార్టీ సికింద్రాబాద్ లో పోటీ చేసింది. 1,65,000 ఓట్లు మజ్లిస్ పార్టీకి వచ్చాయి. కానీ ఈరోజు కేసీఆర్ ఏమనుకున్నాడు, మజ్లిస్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తున్నది, ఆ 1,65,000 ఓట్లు నాకు వస్తాయి, ఈరోజు బీజేపీ ఓడించవచ్చు, బీజేపీకి ఎమ్మెల్యే లేరు, కార్పొరేటర్ లేరు, కాబట్టి ఈరోజు ఓడించవచ్చు అనుకున్నారు. కానీ సికింద్రాబాద్ ప్రజలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. సికింద్రాబాద్ లో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పి సందర్భంగా మనం వస్తున్నాను. ఖచ్చితంగా దాని గతంలో దత్తాత్రేయ గారు ఏ రకంగా సికింద్రాబాద్ అభివృద్ధి చేశారో భవిష్యత్తులో అదే విధంగా మేము పనిచేస్తాము. సికింద్రాబాద్ లేకపోతే హైదరాబాద్ నగరం ఇది మజ్లిస్ పార్టీ సొత్తు కాదు, ఇది టీఆర్ఎస్ సొత్తు కాదు, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కేంద్రమైనటువంటి ఈ సికింద్రాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈరోజు ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంటులో జెండా ఎగరేశామో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగరేస్తాము. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ అందరూ కోరుకుంటూ ఈరోజు మా విజయం కోసం ఎవరైతే కార్యకర్తలు పనిచేశారో కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, సహకరించినటువంటి మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఓటేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు కూడా నాకు తెలిసినంత వరకు 99% మంది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు ఓటేశారు. కాబట్టి పత్రికా విలేకరులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.